హలో వెల్కమ్ బ్యాక్ టు మారుతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి అయితే శర్వనాగమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. ప్రతి ఇయర్ అయితే ఒడిబియ్యం పెడతారు అత్త వాళ్ళు. నేను కూడా లాస్ట్ ఇయర్ ఒడిబియ్యం పెట్టాను, అలానే ఇప్పుడు కూడా పెడదాం అనుకున్నా. అందుకోసం అయితే స్వామికి చీర ఇంకా అన్ని అయితే ఒడిబియ్యం అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా మీకు శారీ అయితే చూపిస్తానండి. ఎల్లో కలర్ తీసుకున్నానండి శారీ. నిన్న గుంటకల్కి వెళ్ళాను కదా రక్షాబంధన్ కి, ఆ రోజు అయితే ఇంకా అక్కడే తీసేసుకున్నా. చాలా బాగుంది చీర, చాలా షైనింగ్ కూడా ఉంది. అమ్మవారికి కట్టిస్తే చాలా బాగుంటుంది కదా, అందుకోసం అయితే చీర తీసుకున్నాను. ఇంకా దీనికి వచ్చేసి అయితే ఆల్రెడీ ఒక బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇందులోనే. ఇంకా ఒకటి ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టేద్దాం. హాయ్ చెప్పు ప్రణ్విత్, నువ్వు కనిపించలే కదా. ప్రణ్విత్ ఇక్కడ ఉన్నారు చూడండి. హాయ్ గాయ్స్. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఒడిబియ్యం పెట్టుకోవడానికి ఒక ట్రే అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి అయితే చలివిడి అండి, అంటే నువ్వులు నాగుల చవితికి చేస్తాం కదా అది. ఇంకా కొన్ని అయితే ఫ్లవర్స్, ఇంకా ఇవి వచ్చేసి అయితే మనం ఒడిబియ్యంలో పెట్టాల్సినవన్నీ అండి. బ్యాంగిల్స్, ఇంకా కొబ్బరి, బెల్లము అవన్నీ అయితే ఇందులో ప్యాక్ చేస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒడిబియ్యం ఎలా పెడతారు అనేది అయితే చూపిస్తాను కదా, అందులో ఏమేమి పెట్టాము అనేది అయితే చూపిస్తానండి. ఇంకా స్వామికి అయితే ప్రసాదం తీసుకెళ్తున్నానండి. ఇది వచ్చేసి అయితే తీపన్నం అంటారు కదా, బెల్లం అన్నం, అది తీసుకెళ్తున్నా. అక్క వాళ్ళైతే భోజనాలు అన్ని అయితే చేశారు, పాయసం అవన్నీ. నేనైతే స్వామికి ప్రసాదం అయితే తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఒడిబియ్యం అన్ని అయితే ప్యాక్ చేసేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్ని అయితే ప్యాక్ చేసేసుకున్నా. ఇంకా ఆటో వస్తే వెళ్ళిపోయేది. మీకు అయితే ఇంకా టెంపుల్ దగ్గర అంతా కూడా చూపిస్తాను ఒడిబియ్యం ఎలా పెడతారు అనేది. అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది గుడి ఎంట్రన్స్ అండి. చాలా మందికి తెలీదు ఈ టెంపుల్ అయితే. గుంటకల్ నుంచి గుత్తికి వెళ్లే రూట్ లో రైట్ సైడ్ కి తిమ్మాపురం అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఊరి బయట టోటల్ అయితే ఉంటారండి అమ్మవారు. చాలా పవర్ఫుల్ దేవత ఇక్కడ ఉండేది. ఇంక ఇక్కడైతే మేము శర్వనాగమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. మాకు ఒక 1/2 అవర్ అయితే పడుతుంది మా ఊరు నుంచి ఇక్కడికి. ఇక్కడ చాలా బాగుంటుంది, చుట్టూ పొలాలు ఉండి మధ్యలో అమ్మవారు ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ పూజారులు అయితే స్వామిని చాలా బాగా అలంకరించారు, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ శ్రావణ మాసంలో చాలా బాగా జరుగుతుందండి. ఇంకా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే ఇంకా ఎక్కువ బాగా జరుగుతుంది. జనాలు కూడా ఎక్కువ ఉంటారు. మేము 3rd వీక్ వచ్చాము, అందుకే తక్కువ జనాలే ఉన్నారు. కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ పూజారులు. ప్రతి సంవత్సరం మేము ఒక 20 మంది లాగా వచ్చేవాళ్ళమండి. ఈసారి అత్త వాళ్ళు ముందే వచ్చారు, మేమైతే ఇప్పుడు వచ్చాము. ఇక్కడ మీకు ఒక ఫ్యామిలీ చూపిస్తాను. ఆంటీ వాళ్ళైతే బెంగళూరు నుంచి వస్తారంటండి. ప్రతి ఇయర్ అయితే వస్తారు. ఈసారి వాళ్ళు కూడా అంతే, తక్కువ మంది వచ్చారు. కాకపోతే ప్రతి ఇయర్ అయితే కంపల్సరీగా వస్తారు. ఇక్కడే భోజనాలు అన్ని చేసుకొని అయితే తిని వెళ్తారు. అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి. ఇంక ఇక్కడైతే మేము తెచ్చుకునేటివన్నీ ఒక చోట పెట్టుకుని అయితే అమ్మవారికి అయితే ఒడిబియ్యం పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. మా సైడ్ ఒడిబియ్యం ఎలా పెడతారు అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పెట్టడం అయితే ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అమ్మవారికి వచ్చినప్పుడు ఊరికే వచ్చాను, ముక్కొని వెళ్ళాను అంతే. నేను అనుకునేది నెరవేరింది, అందుకోసం అయితే ఫస్ట్ టైం మళ్ళీ ఒడిబియ్యం పెట్టాను అమ్మవారికి. ఇది సెకండ్ టైం మళ్ళీ ఇంకొకసారి కూడా ఒడిబియ్యం పెడుతున్నాను. అత్త వాళ్ళు ప్రతి ఇయర్ అయితే వస్తారండి. ఇంకా ఇక్కడ శర్వనాగమ్మ అమ్మవారికి మనం ఏమైనా కోరిక కోరుకొని ముక్కుంటే అవి తప్పకుండా నెరవేరుతాయండి. పిల్లలు కానీ వాళ్ళకు ఇక్కడ ముడుపు కడితే తప్పకుండా పిల్లలు పుడతారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే స్టార్ట్ చేశాను. పసుపు కుంకుమ పెట్టి ఇందులో ఒక తాంబూలం పెట్టాలి, కొన్ని ఫ్లవర్స్ పెట్టాలి, ఆ తర్వాత కొబ్బరి గిన్నెలు పెట్టాలండి. 2 కొబ్బరి గిన్నెలు, దాంట్లో 2 బెల్లం ఉంటలు పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 ఎల్లిపాయలు అయితే పెట్టుకోవాలి, 5 పసుపు కొమ్మలు కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే దోసలతో ఒక 3 దోసలు బియ్యం అయితే పెట్టుకోవాలి. తర్వాత 2 పిడికెళ్ళు పెట్టుకోవాలి. అలా 5 పిడికెళ్ళు అవుతాయి. ఇలా మనకి ఒక 5 మంది కానీ 3 కానీ ముత్తైదులతో అయితే పెట్టించుకోవాలి. నేను పెట్టిన తర్వాత అయితే అత్త పెట్టింది. తర్వాత ఇంకా పిల్లలు పెట్టారండి. లక్ష్మీ శ్రీహిత అయితే ఇక్కడ పెట్టారు. తర్వాత ప్రణ్విత్ తో కూడా పెట్టించాను. చూడండి ఇక్కడ ప్రణ్విత్ కూడా పెడుతున్నాడు స్వామికి అయితే. ఇలా మనం ఎంతమంది ఉంటే ఫ్యామిలీలో అంతమంది పెట్టచ్చండి. 9 కానీ 5 కానీ 3 కానీ అలా పెట్టుకోవాలి. ఆ సంఖ్యలో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మేము 5 మంది కలిసి అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు ఇందులో అయితే
దక్షిణ అయితే పెట్టాలండి 5 కానీ మన ఇష్టం, ఎంత మనకు తోచినంత అయితే పెట్టేసుకొని వడిబియ్యంని టైట్గా కట్టేసుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారికి వడిబియ్యం పెట్టినప్పుడు వీడియో తీసాను. చాలా మంది అడిగారు ఎక్కడ ఉంటుంది టెంపుల్ అనేసి అయితే. చాలా మందికి తెలియదండి ఇది ఎక్కడుంది టెంపుల్ అనేసి అయితే. ఇంక ఇక్కడ నేను అమ్మవారికి అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. చీర, ఇంకా అమ్మవారికి వస్త్రము, ఇంకా పోగునూర్లు, బ్యాంగిల్స్ అవన్నీ పెట్టేసుకొని అయితే అమ్మవారికి అయితే ఇస్తున్నాను. ఇక్కడ పూజారులు చాలా బాగా మాట్లాడిస్తారండి. ఇంకా పోయినసారి అవ్వ ఉన్నింది కదా, ఈసారి అయితే అక్క ఉన్నింది. తనకైతే వడిబియ్యం అన్నీ అయితే ఇచ్చేసాను. తనైతే ఇంకా అమ్మవారికి అయితే పెట్టేస్తారు. ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే ప్రసాదం తీసుకొచ్చాను కదా, అది కూడా పెట్టేశాము. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి మెయిన్ ఇంపార్టెంట్ నల్ల నువ్వులు ప్రసాదం కదా. ఇక్కడ గుడి వెనకాలే పుట్ట ఉంటుందండి, అక్కడ కూడా పూజ చేసి అయితే పాలు పోయడానికి అయితే వెళ్ళాము. ఇంకా కొంచెం పక్కన అక్కడ రూమ్స్ దగ్గర కూడా పుట్ట ఉంటుంది, అక్కడ కూడా పాలు పోయడానికి అయితే వచ్చాము. ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఇక్కడేనండి ముడుపులు కట్టేది, గుడి వెనకలు కడతారని చెప్పాను కదా, ఇక్కడ ముడుపులు కూడా కడతారు. ఇంక ఇక్కడ స్వామికి అయితే నాన్వాళ్ళు అయితే పెడుతున్నాము. ఇంకా నేనైతే బియ్యం నాన్వాళ్ళు పెడతాను కదా, అది మీ అందరికి తెలుసు, తెల్ల చలివిడి, నల్ల చలివిడి, ఇంకా బియ్యం నాన్వాళ్ళు. ఇంకా అత్త అయితే పాలు పోస్తున్నారు. ఇంకా అలానే అందరం పోసామండి. ఇంకా అదంతా వీడియో అయితే ఏం పెట్టలేదు, ఇప్పటికే లెంత్ వీడియో అయిపోయిందని. ఇది ఇంకా రెండో పుట్ట అండి, ఇక్కడ కూడా పాలు పోయడానికి అయితే వచ్చాము. ఇంకా అన్ని చోట్ల పాలు అయితే పోసేసి వచ్చి ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని అమ్మవారి దగ్గర కొద్దిసేపు అయితే కూర్చున్నామండి. అమ్మవారిని అయితే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత కలగా ఉంటారు అమ్మవారు.
ఇంక ఇక్కడైతే మేము భోజనాలన్నీ తెచ్చుకున్నాం కదా, అవన్నీ అయితే ఇక్కడ తింటున్నామండి. ఇంకా తినిన తర్వాత అయితే ఇక్కడే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ చుట్టూ, ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారికి ఆకు పూజ కట్టించింటారు కదా, అవన్నీ ఆకులు అక్కడ పెట్టి నింటే ఎవరికైనా ఇద్దాం కదా అనేసి అయితే ఆకులన్నీ తీసుకుంటున్నాం. కొన్ని అక్కడ పూజారులు వాళ్ళు చెప్పారు తీసుకోండి ఎవరికైనా ఇవ్వండి అనేసి అయితే, అందుకు కొన్ని ఆకులన్నీ అయితే మేము తీసుకుంటున్నాము. పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా ఆడుకుంటారండి అందరూ. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ప్రణ్విత్ వీడియో తీస్తున్నాడు చూడండి. నేను వీడియో తీస్తాను కదా, అలా వాడు కూడా తీస్తున్నాడు. అన్నని హాయ్ చెప్పమంటున్నాడు చూడండి. హాయ్ గాయ్స్ అంటాడు ప్రణ్విత్ కూడా, లైక్ చేయమని చెప్తాడు. ఇంకా అన్న వాళ్ళు వచ్చేసి అయితే బెంగళూరు అని చెప్పాను కదా, ఆ అన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు మార్నింగే వచ్చారంట, వెళ్తున్నారు. ఇంకా మేమైతే ఒక 1 అవర్ పాటు అయితే ఉన్నాము. ఇక్కడ టెంపుల్ అంతా ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. మేమైతే ఇక్కడ ఇంటికైతే ఇంకా బయలుదేరిపోయామండి. ఇక్కడే ఒక 2 అవర్స్ పాటు అయితే ఉన్నాము ఈవినింగ్ దాకా. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.